లూకాసు వార్త 19వ అధ్యాయం. అందరూ తీయాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. 28వ వచనం నుంచి 40వ వచనం వరకు ఒకసారి ఒకరు చదువుతుండగా మనం అందరూ ఆలకించుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 28 నుంచి 40 వచనాల వరకు చదవండి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్సగే బేతనియా అను గ్రామముల సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగు చోటుకు ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని కూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, మీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయినని మీతో చెప్పుచున్నానని. అందరూ ప్రార్థన చేసుకున్నాం. చదవబడిన వాక్యం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన మా ప్రభా, మీకు వందనాలు అయా. చదవబడిన నాయన ప్రభా, అయా ఈ వచనాలు అయా ఇదిగో నాయన ప్రభా, మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి తండ్రి. నీ దాసుడు బలహీనుడు అయోగ్యుడు ప్రభా, నీ కృపతో జ్ఞాపకం చేసుకోనండి. నీ ఆత్మ నింపుదల అనుగ్రహించండి. నీవే మీ ఆత్మ స్వరాన్ని నీ దాసుడు ముఖకాంతు నుంచి నాయన సూటిగా స్పష్టంగా అయా మాకు వినిపింప చేయమని అయా బిడ్డలు ఎవరెవరు ఏ సమస్యలతో బాధలతో వచ్చి ఉన్నారు అయా హృదయాంతరంగములు ఎరిగిన దేవుడివి నీవే. ప్రతి ఒక్క హృదయము తెప్పరిల్లులాగన ప్రతి ఒక్క బాధ నుంచి విడుదల స్వస్థత పొందుకునేలాగన నీ యొక్క నాయన ప్రభా వాక్యం వినిపింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరు రెండు చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. సరే ప్రియులారా, ఇప్పుడు చదవబడిన ఈ వచన భాగం ఏదైతే లూకాసు వార్త 19:28 నుంచి 40 వచనాలు చదవబడ్డాయో, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసు ప్రభు ఇంకొక 5 రోజుల్లో సిలువ వేయబడతాడనగా దేవుడు యెరూషలేము పట్టణానికి ప్రారంభం అవుతా ఉన్న సందర్భం. అయితే ఈ సందర్భంలో ఏం జరిగిందనంటే యేసు ప్రభు అప్పటి వరకు యెరూషలేముకు బయట గలిలయ, యూదయ, సమరయ, సీదోని దేశము ఇలా రకరకాల ప్రాంతాల్లో దేవుడు సువార్త ప్రకటించి అనేక అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, ఎన్నో సూచక క్రియలు, దురాత్మల నుంచి విడుదల ఇవన్నీ చేసి ఇంకొక 5 రోజులు ఉందనంగా దేవుడు యెరూషలేము పట్టణానికి ప్రయాణమయ్యాడు. ఈ ప్రయాణం అవుతున్న సందర్భంలో దేవుడు తన శిష్యుల్ని పిలిచి ఏమంటా ఉన్నాడంటే, ఆ యెరూషలేము పట్టణానికి దగ్గరలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది.
ఇద్దరు శిష్యులు పిలిచి, మీరు వెళ్ళి ఆ కట్టబడిన గాడిద పిల్లని మీరు తోలుకొని రండి. ఎవరైనా ఎందుకు విప్పుతున్నారు ఆ గాడిద పిల్లని మిమ్మల్ని ఎవరైనా ఆటంకపరిచి అడిగితే మీరు ఒకే ఒక్క మాట చెప్పండి. ఏంటి అని అంటే, ఇది ప్రభువుకి కావలసి ఉన్నది అనే మాట చెప్పండి, వారు మిమ్మల్ని వదిలిపెడతారు అని అంటే వారు అట్లానే చేశారు. ఒక కట్టబడి ఉన్న గాడిద పిల్లని విప్పుకొని దాన్ని తీసుకొని ప్రభు యొద్దకు వచ్చారు. ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత దాని మీద వారికి ఉన్న బట్టల్ని వేసి ఆ పైన యేసు ప్రభు కూర్చుండగా, ఈ గాడిద వెళుతూ ఉండగా, ఆ గాడిద వెళుతూ ఉన్నప్పుడు ముందు వారి దగ్గర ఉన్న బట్టలు, పొలాల్లో నుంచి రకరకాల ఆకులు, మండలు, చెట్ల యొక్క మండలు, ఈత మండలు, ఖర్జూరపు మండలు, ఇవన్నీ పరుస్తూ ఉన్నారు దారి పొడుగున. ఆ పరుస్తూ ఉంటే ఆ పరుస్తున్న వాటి మీద నుంచి యేసు ప్రభుని ఎక్కించుకున్న ఈ గాడిద యెరూషలేములోనికి ప్రవేశించింది. ఈ ప్రవేశించేటప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా అక్కడున్న ప్రభువుని వెంబడిస్తున్న ప్రజలందరూ కూడా ఏమంటా ఉన్నారంటే, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అనని ప్రభువుకి జయము, దావీదు కుమారుడైన ప్రభువుకి జయము, దావీదు కుమారుడైన నజరేయుడైన యేసుకి జయము అనని అంత జయగీతాలు చెప్తా ఉన్నారు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రభు పేరిట వస్తున్న యేసుకి స్తోత్రాలు చెప్తా ఉన్నారు. ఇలా చెబుతూ ఉంటే ఆ కేకల మధ్య ఆ గాడిద ఆ బట్టల పైన, ఆ మండలమైన పైన నడుచుకుంటూ అలా యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించేసింది. ఆమేన్, హల్లెలూయా. ప్రవేశించింది. దేవుడు అలా ప్రవేశించిన తర్వాత అంత దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న కొందరు పరిసయ్యులు అనే వ్యక్తులు దేవుడి దగ్గరికి వచ్చేసి, ప్రభువా, నీ శిష్యులు ఏంది ఈ విధంగా కేకలు వేస్తా గోల చేస్తూ ఉన్నారు, వారిని కాస్త నువ్వు గద్దించు, ఏంది ఇంతగా వాళ్ళు ఆడంబరం చేస్తూ ఉన్నారు, ఇంతగా ఇది చేస్తాను, నువ్వు సాధారణమైన మనిషివి కదా అన్నట్టుగా, ఏంది ఇంత మనిషికి ఇంత నువ్వేదో దేవుడు అన్నట్టుగా కేకలు వేస్తూ ఉన్నారు, ప్రభు అన్నట్టు కేకలు వేస్తూ ఉన్నారు, నువ్వు కాస్త వాళ్ళని గద్దించి సైలెంట్ ఉండమని చెప్పు అని అంటే, యేసు ప్రభు అక్కడ అన్న మాట ఏంటో తెలుసా? వారు కాముగా ఉంటే, వారు ఊరకగా ఉంటే ఆ రాళ్ళు కేకలు వేస్తాయి. హల్లెలూయా. ఆ రాళ్ళు కేకలు వేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెబ్బకి నోరు మూసేరికి వాడు. ఎందుకు వారు కేకలు వేస్తూ ఉన్నారంటే, ఓ గుడ్డి పరిసయ్యులారా, గుడ్డి సద్దుకాయలారా, ఇదిగో మీ నిరీక్షణకర్త అయిన దేవుడు, దైవ కుమారుడు ఈ లోకానికి వస్తాడు, ఇజ్రాయేలీని విడిపిస్తాడు, వాళ్ళకి ఎల్ల కాలము రాజుగా ఏలుబడి చేస్తాడు అనే ఆ దైవ కుమారుడు వచ్చి ఉన్నాడు కాబట్టి వారు కేకలు వేస్తూ ఉన్నారు. అది మీకు అర్థం కాక నన్ను ఒక మనుషునిగానే చూస్తూ ఉన్నారు మీరు, కానీ వారికి అర్థమైంది, వారు నన్ను దైవని కుమారునిగా, నేను సర్వోన్నతుని కుమారునిగా, నేను పరలోకం నుంచి వచ్చిన దైవునిగా వారు గుర్తించారు కాబట్టి వారు నన్ను కనపరుస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ నోరును మీరు మూయించాలనుకుంటే రాళ్ళు కేకలు వేస్తారు. ఆమేన్, దేవుని స్తుతి కలుగును గాక. ఇది యేసు ప్రభు అక్కడ జరిగిన సందర్భం. అయితే ఈ సందర్భాన్ని బట్టి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడు, ఏం మాట్లాడాలని ఉద్దేశించున్నాడు అని అంటే, ఇంకో గుడ్ ఫ్రైడే ఇంకెప్పుడుంది? ఇంకెన్ని రోజులు ఉంది మనకి? 5 రోజులు ఉంది. సేమ్ ఇప్పుడు మనం చదువుకున్న సందర్భం సేమ్ ఇదే రోజున 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఇంచుమించుగా. ఆమేన్. ఇదే రోజున ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఈ సందర్భం. అయితే ఈ రోజు నుంచి 5 రోజుల పాటు దేవుడు యెరూషలేము పట్టణంలో అనేక అద్భుతాలు చేసినాక శుక్రవారం రోజున ఆయన సిలువ వేయబడ్డాడు. అయితే
ఇప్పుడు ఈ సందర్భం ఈరోజు ఈ లోకంలో చాలా మంది ఏమని పండుగ చేసుకుంటారంటే మట్టల ఆదివారం. ఏంది? ఏ ఆదివారం? మట్టల ఆదివారం. ఎందుకు మట్టల ఆదివారం అన్నారని అంటే కొబ్బరి మట్టలు, ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు అవన్నీ పరిచయాన్ని చదువుకున్నాం కదా, అందుకని ఇది మట్టల ఆదివారం అని చెప్పి ఆ నానుడి ఆ విధంగా ఆ పేరు అనేది వచ్చిందన్నమాట. అయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక గాడిదని దేవుడు ఎంచుకున్నాడు. ఈడ మహాపట్టణము, రాజు యొక్క సింహాసనం ఉండే పట్టణము, యెరూషలేము పట్టణము, సియోనుపురము అని పిలువబడే ఆ యెరూషలేము పట్టణంలోకి దేవుడు రణఘన ధ్వనుల మధ్య, అనేక స్తుతుల మధ్య, అనేక స్తుతి గానాల మధ్య ప్రవేశించటానికి ఎంచుకున్న వాహనం ఏంటంటే ఒక, చెప్పండి అందరూ, ఏది? అదే చెప్పాలి, మీరు సరిగ్గా చెప్పట్లే, లేడీస్ చెప్తారా? అమ్మా చెప్పండి అందరూ. మీరు పురుషులు చెప్పండి. గాడిద. ఇప్పుడు అందరూ కలిసి చెప్పండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత సర్వోన్నతుడమైన దేవుని కుమారుడు యెరూషలేము పట్టణంలోనికి అనేక స్తుతుల మధ్య ప్రవేశించడానికి వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఎంచుకున్న వాహనం ఏంటంటే గాడిద పిల్ల. ఆమేన్. ఇది ఈరోజు మనకి ప్రాముఖ్యమైన అంశం. ఎంతమందికి గాడిద అంటే ఇష్టం? చెప్పండి, చేతులు ఎత్తండి. ఇష్టం ఉన్నవాళ్ళు. అయ్యా మాకు గాడిద అంటే చాలా ఇష్టం అని అన్నవాళ్ళు, లేకపోతే ఇష్టం అన్నవాళ్ళు. ఎవరికి ఇష్టం లేదు? హల్లెలూయా. సహజంగా గాడిద అంటే ఎవరికి కూడా అని అన్నట్టుగా కొంచెం మనకి ఇష్టపడం దాన్ని. కానీ ఇక్కడ సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు, అసలు మనుషులందరిని సృష్టించిన దేవుడు, ఈయన మాత్రము గాడిదని ఇష్టపడ్డాడు. ఇది విచిత్రం. ఆమేన్. మనం చాలామంది గతంలో ప్రభులోకి రాకముందు గతంలో మనం నమ్మిన వాళ్ళల్లో చాలా మంది వాహనాలు బలంగా అయినవి, మంచి టీవీ గల్లవి, రకరకాల వాహనాలు ఏర్పరచుకుంటారు. ఉన్నారా? రకరకాల సింహాలు, పులులు, చిరత పులులు, గద్దలు, ఇంకా రకరకాలుగా పెద్ద మంచి సాలిడ్ పేరున్న జంతువులు వాళ్ళ వాహనాలు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు మనుషులు సైతం అసహించుకునే ఒక జంతువుని మాత్రము దేవుడు ఇష్టపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇష్టపడ్డాడు? ఇక్కడ ఏంటి కారణము అని మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు ఈరోజు మన మధ్యలో ఆలోచన మన మధ్యలో ఉంచాడు ఆయన. అయితే ఒకవేళ మరి చూద్దాం, ప్రభు రాకముందు యెహోవా దేవుడు ఉన్నాడు అని అన్నప్పుడు మనం ఆలోచన చేస్తే, యెహోవా దేవుడు చెప్పినందుకు కూడా ధర్మశాస్త్రంలో గాడిదంటే అపవిత్రమైన జంతువు. ఆమేన్. గాడిద అపవిత్రమైన జంతువు, పరిశుద్ధమైన జంతువు కాదు, అది అపవిత్రమైన జంతువు. అందరికీ అపవిత్రమైన పోయింది అది. కానీ ఇక్కడ దేవుడు ఎంచుకోవటానికి ప్రియులారా జాగ్రత్తగా ఉండండి, ఒక గొప్ప ఆంతర్యం ఉంది ఇక్కడ. ఎందుకు గాడిదనే ఎంచుకున్నాడు దేవుడు? ఎందుకు? ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఈ గాడిద అపవిత్రమైన జంతువు కదా. పరిసయ్యులు ఎందుకన్నారో తెలుసా? ఏమని? ఎందుకు ప్రభువా నీ శిష్యులు ఎంతగా గొప్ప చేస్తా ఉన్నారు, నువ్వేదో కేవలం గాడిద మీదే ఎక్కేవుగా, ఏదో గుర్రం మీద ఎక్కినట్టుగా, ఏనుగు మీద ఎక్కినట్టుగా, లేకపోతే ఒక సింహం మీద ఎక్కినట్టుగా, పులి మీద ఎక్కినట్టుగా, రకరకాలుగా ఏదో అట్లేం కాదు కదా. ఒక గాడిద మీద, అది కూడా మన ధర్మశాస్త్ర ప్రకారం అపవిత్రమైన జంతువు అది. మరి నువ్వే దేవుని కుమారుడు అంటున్నావు, గాడిద మీద ఎక్కి కూర్చున్నావు. మరి నువ్వు మనుషువు కదా, దేవుడు ఎట్లా అవుతావు అని వాళ్ళు యేసు ప్రభుని తప్పుగా చూస్తూ ఉన్నారు. అపవిత్రమైన జంతువు మీద ఎక్కువ ఉన్నాడండి.
హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక గొప్ప మర్మం ఏమి దాగి ఉందంటే ప్రియులారా, ఒక్కసారి చదువుతా. ఒక్కసారి నేను ఒక వచనం చూపిస్తా, ఆ వచనం చదవండి. ఆది కాండము 16వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదువుదాం ప్రియులారా. ఆది కాండము 16వ అధ్యాయం 11, 12 వచనాలు. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అను పేరు పెట్టుదువు. ఇస్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికి, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. చాలు. ఇక్కడ ఒక దేవుని దూత ఒక స్త్రీకి దర్శనమిచ్చేసేసి, నువ్వు కుమారుని కంటావమ్మా, ఆ కుమారుడు అడవి గాడిద స్వభావం కలిగిన వాడు. చెప్పండి, ఏ స్వభావం? అడవి గాడిద స్వభావం కలిగిన వాడు. ఈ అడవి గాడిద స్వభావం కలిగిన వాడు స్వభావం ఎట్లా ఉంటది అని అంటే, వీడి చెయ్యి అందరికీ వ్యతిరేకంగా ఉంటది. వీడు ఏ పని చేసినా అందరికీ ఎట్టుంటది? అందరూ వీరికి ఎట్టుంటారు? వ్యతిరేకంగా ఉంటారు. అలాంటి స్వభావము అడవి గాడిద స్వభావం. ఆమేన్. అలాంటి కుమారుడు అంటే ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి, మనిషి యొక్క వ్యక్తి స్వభావాన్ని గాడిద యొక్క స్వభావంతో పోలుస్తా ఉన్నాడు ఈడ. ఆమేన్. హల్లెలూయా. మరొక చాట ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి త్వరగా. ఎందుకు యేసు ప్రభు గాడిదని ఎంచుకున్నాడు అన్నానంటే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు. ఒక్కసారి 23వ వచనం నుంచి కూడా చదువుదాం. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీవు అనుకొందువు. లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వాడిగల వంటవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగల వాడెవడు, దాని వెతకు గాడిదలలో ఏది అలసి ఉండదు. చాలు. ఇక్కడ ఈ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు ఒక సమాజాన్ని ఏర్పరచుకొని ఆ సమాజాన్ని ఎట్లా బ్రతకాలి ఏంటని కొన్ని విధి విధానాలు నేర్పించాడు. ఈ నేర్పించినప్పుడు వీళ్ళు ఎలాగ ప్రవర్తించారనంటే, ఒక గాడిద కనుక వాండర్ పెట్టుకుంటూ అడవికెళ్ళి మోర చూపించుకుంటూ అలా వెళ్ళిపోయినట్టుగా ఈ మనుషులందరూ కూడా దేవుని విడిచి గాడిద గనక అడవికి పరిగెట్టినట్టుగా తన కామాతురతను తీర్చుకోవడానికి మనుషులు కూడా రకరకాల పద్ధతుల్లోకి వెళ్ళిపోయారు. ఆమేన్. అలా రకరకాల పద్ధతుల్లోకి వెళ్ళిపోయిన ప్రజల్ని దేవుడు ఏమని పోలుస్తా ఉన్నాడంటే, మీరు గాడిద వలె అరణ్యానికి గాడిద మొరులు పట్టి వెళ్ళినట్లుగా మీరు దారి తప్పిపోయారు. ఆమేన్. దేవుడు ఒక మనిషి యొక్క స్వభావాన్ని, మనుష్యుడు దేవుడు సన్నిధిలో నుంచి తొట్టిపోయిన ఆ విధానాన్ని, తొట్టిపోయిన తర్వాత దేవుడు సన్నిధిలోంచి తొలగిపోయిన తర్వాత ఎలాగ మారాడో అన్న ఆ విధానాన్ని దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, గాడిద వంటి స్వభావంగా మారిపోయారు మీరు. ఆమేన్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గాడిద ఎలాగైతే ప్రవర్తిస్తుంటుందో అలా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది దేవుడు బాగా బాధతోటి వేదనతోటి పోల్చిన మాట. ఎందుకు యేసు ప్రభు గాడిదని ఎంచుకున్నాడు? కారణం ఏంటంటే, అక్కడ చూడటానికి గాడిద కనపడుతుంది కానీ గాడిద స్వరూపములో
మనుషులు అనేక మంది ఉన్నారు ఆడ. అసలు ఏంది గాడిద స్వభావం ఏంటి, ఎలా ఉంటుంది దాని స్వభావం తెలుసా? ఎంతమంది తెలుసు గాడిద స్వభావం? పోనీ గాడిదని ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. గాడిద స్వభావం ఎప్పుడన్నా గమనించారా? అయ్యా మేము గమనించాం గాడిదని, దాని స్వభావం 1-2 చెప్పగలుగుతా అన్నాడు. చేయలేపండి. ఒకటి కేకలేస్తుంది, ఇంకా గాడిద బరువు ఎక్కువ మోస్తుంది. ఓకే, ఇంకా గాడిద అర్థం కాదు, మొండిది. ఓకే, వెరీ గుడ్. ఇంకా వంకర టింకర నడుస్తుంది. ఓకే, మా స్త్రీలు ఎవరు ఎప్పుడు గాడిదను చూడలేదు మీరు అసలు. మన మధ్యలో ఉన్నాం, అందరం గాడిదలే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి యోబు గ్రంథము 39వ అధ్యాయం. దేవుడే దాని యొక్క స్వభావాన్ని, గాడిద స్వభావాన్ని మనకి చూపిస్తా ఉన్నాడు. యోబు గ్రంథము 39వ అధ్యాయం ఎన్నో వచనం? చెప్తారా? వెరీ గుడ్. 5 నుంచి ఒక్కొక్కటి మనం చదువుదాము. చదువుదాం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించుకుని. చాలు, మీకు ఒక్కొక్కటి గాడిద యొక్క స్వభావం చెబుతాను ప్రియులారా. సహజంగా దేవుడి దానికి ఇచ్చిన స్వభావం ఏంటంటే అది అరణ్యాన్ని బాగా ఇష్టపడతా ఉంటుంది. ఉప్పు పర్ర తెలుసా? ఉప్పు పర్ర అంటే అక్కడ గడ్డి పెద్దగా మొలవదు, అలాంటి స్థలాల్లో ఈ గాడిద ఇష్టపడతా ఉంటది. గడ్డి ఉండదు, ఎండ కొడితే బాగా సెగ వస్తూ ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది, లవణాలు సాంద్రత ఎక్కువ ఉంటుంది. అంటే ఏ మొక్కేసినా కానీ బతకదాడ, చచ్చిపోతుంది. యాసిడ్ ఎక్కువ ఉంటుంది ఆ స్థలాల్లో. ఆమేన్. అలాంటి స్థలాల్ని ఈ గాడిద ఇష్టపడతా ఉంటుంది. దాని స్వభావం. హల్లెలూయా. అయితే ఈ గాడిదలో ఉన్న అపవిత్రతలోకి వచ్చేసరికి ఇది న్యాచురల్గా ఉన్న దాని స్వభావము ఒకటి. అయితే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఈ గాడిదని దేవుడు ఏం చేసిందంటే అపవిత్రమైన జంతువుగా మార్చేసాడు. ఎందుకు మార్చాడు అని అంటే, దేవుడు ఏదైతే 4 కాళ్ళ జంతువు ఉండి దానికి 2 గెట్టెలు ఉండి నెమరు వేయగలుగుతుందో దానిని పరిశుద్ధమైన జంతువా, దాన్ని మీరు తినొచ్చు, దాన్ని మీరు వాడుకోవచ్చు. 2 గెట్టెలు లేకుండా ఒకటే గెట్టుండి నెమరు వేస్తే అది అపవిత్రమైనది. ఒకవేళ నెమరు వేసి ఒకటే గెట్టు ఉంటే అది అపరిశుద్ధమైనది, పవిత్రమైనది కానే కాదు అని దేవుడు చెప్తూ వచ్చి మరి దేవుడు ఏమని చెప్పాడంటే, మీకు వచ్చిన పశువుల మందల్లో నుంచి కూడా ప్రథమముగా పుట్టిన ఫస్ట్ పిల్ల అది దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆమేన్. అది ఫస్ట్ది, అది గొర్రె పిల్ల అయినా మేక పిల్ల అయినా ఎద్దైనా ఏదైనా సరే, గాడిదైనా సరే దేవుని దగ్గరికి రావాల్సిందే. మరి ఇప్పుడు గాడిదని అపవిత్రమైన జంతువుగా చెప్పాడు కదా దేవుడు. మరి గాడిదని ఎట్లా, ఈ గాడిద మరి ఎట్లా అంటే దేవుడు అక్కడ ఒక సొల్యూషన్ చెప్పాడు. ఒకసారి చదవండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. త్వరగా
ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. హల్లెలూయా. ఒకవేళ గాడిద కనుక ఉండి నీకు ఫస్ట్ కాన్పులో దానికి గాడిద పిల్ల పుట్టిందనుకో, దాన్ని ప్రభు దగ్గరికి తీసుకురావద్దంట. దానికి బదులుగా గొర్రె పిల్లని నువ్వు తీసుకురావాలి. ఆమేన్. దానికి బదులుగా నువ్వు గొర్రె పిల్లని తీసుకురావాలి. అప్పుడు ఈ గాడిద పిల్ల దేవుడి చేత నుంచి విడిపించబడుతుంది. ఆమేన్. దాని అపవిత్రత నుంచి విడిపించబడుతుంది. ఇది ధర్మశాస్త్రం, దేవుడు పెట్టిన నియమం. ఆమేన్. ఇప్పుడు గాడిదని విడిపించాలంటే ఏం కావాలా? గొర్రె పిల్ల కావాలి, ధర్మశాస్త్ర ప్రకారం. ఆమేన్. ఇప్పుడు గాడిదతోటి దేవుడు ఎవరిని పోల్చాడు? ఇర్మియా గ్రంథంలో 2:24 చదివంగా, అందరూ అడవికి గాడిద గనక మరలినట్టుగా అందరము మన యొక్క దేవుని క్రమాల్లోంచి దారి తప్పిపోయాము అని అక్కడ చదివాం కదా. హల్లెలూయా. యోహాను సువార్తలో 1వ అధ్యాయం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఏమని ఉంటుందంటే అక్కడ, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇదిగో మన మధ్యలోనికి వచ్చి ఉన్నదనని యేసు ప్రభును చూసి యోహాను భక్తుడు మాట్లాడతాడు. ఆమేన్. యేసు ప్రభుని దేవుని యొక్క గొర్రె పిల్లగా మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఏమో, పాపం చేస్తున్న మనుషులేమో, దారి తప్పిపోయిన మనుషులేమో గాడిద స్వభావం కలిగి బ్రతుకుతా ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఈ గాడిద స్వభావం కలిగిన మనుషులు విడిపించబడాలి. ఈ గాడిద స్వభావం కలిగిన మనుషులు దేవుడి దగ్గరకు రావాలంటే ఇప్పుడు గాడిద అపవిత్రం అయిపోయింది. ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు గాడిద విడిపించాలి. ఏం చేయాలి మరి? గొర్రె పిల్ల కావాలి. ఆ గొర్రె పిల్లే యేసు క్రీస్తు అయిన దేవుని గొర్రె పిల్ల. ఆమేన్. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల యేసు ప్రభుకు కావాలి. ఆ గొర్రె పిల్ల మీదనే దేవుడు ఎక్కి రావాలి అని అంటే, ఈ గాడిదలో ఉన్న అనేక అవలక్షణాలు ఏంటంటే, ఏది ఒక్కటే మంచి లక్షణం లేదు. దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, తన అధికారాన్ని, సర్వభౌమత్వాన్ని కూడా వదులుకొని మనుషుడిగా పుట్టి కేవలం మన ఆత్మ కోసమే పుట్టాడు అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఎందుకు ఇంతగా ప్రేమించాడు ఈ గాడిద స్వభావం కలిగిన మనుషుణ్ణి? ఎందుకు అని అంటే, ఈ గాడిద స్వభావం నుంచి ప్రభు నిన్ను గొర్రె పిల్ల స్వభావంలోనికి నిన్ను విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఈ గాడిద స్వభావం అని అంటే, మనుషుడు మార్కు సువార్త 7వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. మనుషుడు ఎందుకు గాడిద స్వభావంగా మారిపోయాడు? ఏంటి గాడిద స్వభావం అని అంటే ఒక్కసారి ఆ వచనం చదువుతాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23. మనిషిని గాడిదగా స్వభావంగా మార్చిన కొన్ని పరిస్థితులు ఏంటి అవి? మార్కు సువార్త లోపలి నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. హల్లెలూయా. మనిషి యొక్క హృదయంలో నుంచి ఇప్పుడు చదవబడిన ఈ అవలక్షణాలు, ఈ గాడిద స్వభావాలు బయటకు వచ్చి మనకి కంటికి కనబడే 4 కాళ్ళ జంతువైన గాడిద ఎలాగైతే దేవుడి సన్నిధి రావటానికి అపవిత్రమో, మన 2 కాళ్ళ జంతువు అయిన మనిషి కూడా ప్రభు సన్నిధికి రావటానికి ఈ హృదయంలో నుంచి వచ్చిన ఈ దుర్భేద్యమైన ఈ అవలక్షణాల వలన ప్రభువుని చేరలేకపోతా ఉన్నాడు.
అపవిత్రంగా మార్చబడ్డాడు మనుషుడు. ఇప్పుడు ఈ అపవిత్రముగా మార్చబడిన అడవి గాడిద స్వభావం కలిగిన ఈ మనుష్యుణ్ణి ప్రభు యొద్దకు చేర్చాలి, ప్రభు యొద్దకి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఈ గాడిదని దేవుడు ఇష్టపడ్డాడు. ఆమేన్. ఈ గాడిదను దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గాడిద ఇంకా ఎలాంటి అవలక్షణాలంటే అది ఎప్పుడు అడవికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అడవి అంటే అర్థం ఏంటంటే ఈ లోక ఆలోచనలు, ఈ లోకపు ఆశలు, ఈ ఆశలు కల్లే చూస్తూ ఉంటుంది. దేవుడేమో నా సన్నిధిలో ఉండును అని అంటే ఈ గాడిద అడవికి వెళ్ళి చూసినట్టుగా మనుషుడు కూడా ఈ లోకంకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు గాడిదతోటి మొట్టమొదటిగా పోల్చడానికి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ గాడిదలో ఉన్న ఇంకా స్వభావం ఏంటంటే రెండో స్వభావము, ఇది ఎక్కువగా ఉప్పు పర్ర నేలల్లో అసలు అక్కడ మేత కూడా సరిగా దొరకని ఆ స్థలాల్లో అక్కడే పడుకొని ఉంటుంది. ఆ ఉప్పు అదంతా ఒంటికి అంటుగా ఉన్నాయి, అదంతా మురికిగా ఆ గాడిద అదొక దుర్వాసన కలిగి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మనుష్యుడు కూడా ఈ లోకంలో ప్రమాదాన్నే ఇష్టపడతాడు. ఉదాహరణకి ఇప్పుడు ఆల్కహాల్ ఉంది కదా, డ్రింక్. ఇది మనిషికి ప్రమాదమా మేలా? కానీ మరి బార్ల దగ్గర ఎందుకని క్యూ లైన్ ఎక్కడ చూసినా సరే కిటకిటలు ఆడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా. వయసుల దగ్గర లైన్లు కట్టి ప్రమాదం అని తెలుసు, కానీ మన లంగ్స్ని ఖరాబ్ చేస్తుంది, మన లివర్ని ఖరాబ్ చేస్తుంది, మన కిడ్నీని ఖరాబ్ చేస్తుంది, మనిషినే ఖరాబ్ చేస్తుందని తెలుసు ఈ మద్యము, కానీ దానినే ఆశపడతాం. ఈ ఉప్పు పర్ర, చవిటి పర్ర, అది ఆ ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏమైపోతుంది? డీహైడ్రేషన్ అయిపోయి ఆ జంతువు లోపల చనిపోయే ప్రమాదం. ఆమేన్. కానీ గాడిదకి ఏది ఇష్టం అంట? అదే ఇష్టం. ఆమేన్. నేడు మనుషులకు కూడా ఏది ప్రమాదమో అదే మాకు ఇష్టం. అమ్మా ఇది ప్రమాదం, అయ్యా ఇది నీకు నష్టం అని చెబితే, గాడిదకి గనక ఉప్పు పర్రకి ఇష్టపడ్డట్టుగా మనుషులు కూడా ఏది వద్దంటామో దాన్నే ఇష్టపడతాము. అందుకే దేవుడు గాడిదతో పోల్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఈ గాడిదకున్న స్వభావం ఏంటంటే, దీనికి ఉన్న స్వభావం అంట, మంచిగా మేత ఉందనుకో, పచ్చిగా బయళ్ళు ఉన్నాయి అనుకో, ఆడికెళ్ళి మేయదంట. ఇది మేసే మేత అక్కడికి వెళ్ళి మేయదంట. ఎక్కడ మేస్తుంది? ఇది బండలు, రాళ్ళు, అక్కడ ఎట్లా ఉంటుందంటే తెగిపోయి అక్కడ ఒక మొక్క ఉంటుంది కదా, దాన్ని ఇష్టపడిపోయి అక్కడికి వెళ్ళి తింటుందంట, రాళ్ళ మధ్యలో. ఆమేన్. మేత సదరమైన భూమి దగ్గర ఉంటుందా, రాళ్ళల్లో ఉంటుందా? ఎక్కడ ఉంటుందన్నా? పశువులకి మేత సదరమైన స్థలాల్లో ఉంటుందా, రాళ్ళ మధ్యలో ఉంటుందా? సదరమైన స్థలంలోనే ఉంటుంది కదా. మరి ఈ గాడిదకి తెలియదు అది. దాని స్వభావం ఏంటంటే సదరమైన స్థలాల్లో అది మేయదంట. అది రాళ్ళు, గుట్టలు, తుప్పముళ్ళు అలాంటి స్థలాల్లోకి వెళ్ళి ఇష్టపడి అదే మేస్తుందంట. అది ఒక్కటి దొరికినా, రెండు దొరికినా ఆ రాళ్ళల్లోనే మేస్తుంది. ఆమేన్. అంటే దీని స్వభావం ఏంటంటే సమృద్ధి ఉన్న చోటని విడిచిపెట్టి రాళ్ళు రప్పలు ఉన్న దాన్ని ఎత్తుక్కుంటా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు కూడా అంతేగా. దేవుడి సన్నిధిలోకి వస్తే దీవించబడతావు, పోతే నీకు ప్రమాదం. అది లాస్ట్కి నీకు ఆ రాయితో పళ్ళు ఓడతాయి, నీకు గట్టిగానే ఓడతాయి. ఆ సహవాసం వద్దురా నాయన, అరే అటు పోవద్దురా నాయన అని అంటే నీకేం తెలుసు? ఆ రాళ్ళ మధ్యలోనే ఉంది అసలు ఆయన మధురమైన గడ్డి, అదే మాకుంది అని చెప్పి దోస్తులతోటో లేకపోతే
చేసేసి ఆ రాళ్ళతో సహవాసం చేసి ఆ రాయితో పళ్ళు రాళ్ళు కొట్టించుకున్నా, మమ్మీ డాడీ ఇదైంది పరిస్థితి అని చెప్పేసి వస్తుంటాం కొన్నిసార్లు. చాలామంది ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. అక్కడ నువ్వేదైతే ఇష్టపడతావు ఆ రాళ్ళ మధ్యలో మేత ఉంది మంచిదని చెప్పి ఆ రాయే నీ పళ్ళు రాలగొట్టింది. ఇది ముందుగానే చెబుతాడు దేవుడు. ఆమేన్. కానీ ఈ గాడిద తింటదా? ఈ గాడిద ఏనదు. దీని స్వభావం ఏంటంటే నాకు ఆ రాళ్ళ మధ్యలో ఉన్న మేతే కావాలి, ఈ సదరమైన మేత నాకు వద్దు. హల్లెలూయా. ఇలాంటి ఈ గాడిద స్వభావం కలిగిన ఈ మనల్ని దేవుడు అంటా ఉన్నాడు, అయ్యో ఈ బిడ్డలో గాడిద స్వభావం కలిగి వారు నష్టపరుచుకుంటున్నారు, కోల్పోతున్నారు. వీరు నాకు కావాలి, వీరు నాకు కావాలి అని చెప్పి యేసు ప్రభు గాడిదని ఎంచుకోవటానికి కారణం ఏంటంటే గాడిదను కాదు కానీ గాడిద స్వభావంగా మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఇదిగో ఇలాంటి గాడిద స్వభావం కలిగిన మనుషుల మధ్య నేను వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నాను. వారి ద్వారా నేను నూతన యెరూషలేము పట్టణంలోనికి నేను రాజుగా ప్రయాణం అయిపోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఇప్పుడు దైవజనులు కూడా దేవుడు ఏర్పరచుకున్న ముందు వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళ సాక్ష్యాలు వింటే భయంకరమైన దొంగలు, భయంకరమైన వ్యభిచారులు, భయంకరమైన ధనాపేక్ష కలిగిన వాళ్ళు, భయంకరమైన రోగగ్రస్తులు, భయంకరమైన వ్యాధిగ్రస్తులు, భయంకరమైన దురాత్మ చేత పీడించబడుతున్న వాళ్ళు వీళ్ళంతా. కానీ ఎప్పుడైతే ఈ గాడిద స్వభావం కలిగిన మనుషుల్లోనికి యేసు ప్రభు ఎప్పుడైతే వాళ్ళ మీదకి ఎక్కాడో ఈ గాడిదకి ఒక విలువ వచ్చేసేసి ఈ గాడిద ద్వారా దేవుడు ఊరేగించబడుతూ యెరూషలేము పట్టణంలోనికి ప్రయాణం అయిపోతా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఒక్కొక్క సాక్ష్యం వింటా ఉంటుంటే మన దైవజనులైన మనవైన విశ్వాసులైన సాక్ష్యాలు, మనందరం మంచోళ్ళమేనా? మనందరం మంచోళ్ళమా? ఇప్పుడు చెప్పుకున్న గాడిద స్వభావాలన్నీ మనలో ఉన్నాయా లేవా? దేవుడి జీవితం ఒక పట్టాన్ని వింటాం మనం, ఎన్నో ఎట్లా ఉంటాం చెప్పండి. గాడిద ఎట్లా ఉంటుంది అట్లా చెప్పండి. ఎట్లా అంటాం? ఇందాక సహోదరి చెప్పాడు, మొండిది అది. అసలు నువ్వు కొట్టు, ఇప్పుడు అది బరువు మోస్తా ఉందనుకో, నేను మొయ్యను అని అనుకుందంటేనంట ఇక అసలు మొయ్యదంట. ఇక నువ్వు కర్ర తీసుకొని దుడ్డు కర్ర తీసుకుంటావా, ఏ కర్ర తీసుకుంటావు, ఎంత అన్న కొట్టు, నేను మొయ్య, నేను మొండి, జగమొండి, నా మొండి, నువ్వు ఏం కర్రలు ఎరగాల్సిందే కానీ నేను మాత్రం కదలనంట. ఒక్కొక్కరు దేవుడు ఎంతగా మాట్లాడుతున్నా, ఎంతగా చెబుతున్నా సరే ఏమంటారు? ఆ గాడిద ఏమంటది? మొయ్యమంటే ఏమంటది? మొండి, నేను మొండి, నేను మొయ్య, నేను మొండి. దేవుడు కూడా కొంతమంది మనుషులతో కొన్ని విషయాలు మీద అవి సరి చేసుకొని ఆయన నీకు ప్రమాదం, నీలో ఆ వ్యసనం ఉంది దాన్ని తీసేసుకో, అది నీకు ప్రమాదం, అది తీసేసుకో అని అంటే మనుషులు కూడా ఏమని సమాధానం చెప్తున్నారంటే, నేను ఎవరిని? మొండి, నేను మొండి గాడిదర్శిని, నేను మొండి గాడిదని. గాడిని ఎంత కొట్టినా ఎంత మాటినదో ఈ మనిషికి వాక్యంతో ఎంత కొట్టినా కానీ ఈ మనిషికి జ్ఞానం రాదు. హల్లెలూయా. అలాంటి మొండి గాడిదని దేవుడు అంటే ఏర్పాటు చేసుకొని వారి ఎక్కడ వంచాలో అక్కడ వంచి వారి మీదకి ప్రభు ఎక్కి ఊరేగుతా ఉన్నాడంట. ఇక నుంచి నా సువార్త చెప్పు, ఇక నుంచి నా సాక్ష్యం చెప్పు, ఇక నుంచి నేనేంటో, నా బలం ఏంటో, నా శక్తి ఏంటో చెప్పు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ఎంతమంది దైవ సేవకుల చేత ఆయన సాక్ష్యాన్ని ప్రకటింపజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మనం గయ్యాలి గంప, ఎవరు చెప్పండి, నెత్తులు గిక్కోకుండా, ఎవరు మనం? ఒకప్పుడు గయ్యాలి గంప. కానీ ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా ఇప్పుడు మనం ఎవరు? యేసయ్య బిడ్డలం. యేసయ్య బిడ్డలం కంటే మౌనం ఉండిపోయి ప్రేమించే గుణం నేర్చుకొని, సాధు గుణం నేర్చుకొని
మన కుటుంబాలను ఎట్లా కట్టుకోవాలి, మన బిడ్డలను ఎట్లా పెంచుకోవాలి, మన దేవుడు ఏ మార్గంలో నడవమన్నాడు, ఇవన్నీ ఒక్కొక్కటి ప్రభు నుంచి మనం పొందుకొని నడుస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు ఇదే వ్యక్తులమే ఎన్ని మాటలు చెప్పినా సరే అస్సలు ససేమ్రా అంటే వినేవాళ్ళం కాదు. నేను పట్టిన దానికి ఎన్ని కాళ్ళు? 3 కాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మాత్రం సరేనయ్యా నువ్వు ఎట్లా అంటే అట్లా వెళ్ళిపో, అదా సరే అదే చాలు, అదే ఇదా ఇదే చాలు, పడతావా సరే కొట్టు 2 దెబ్బలు. ఇప్పుడు ప్రభు యొక్క స్వభావం వచ్చేసింది. ఏంటి కారణం? నీ మీద ఎవరెక్కారు? అందుకని ఈ స్వభావం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పటికీ ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మనలో పాతోడు లక్షణాలు వస్తాయి. ఎవడు మన పాతోడు? సాయిలన్న బలి అంటాడు, పాతోడు చిన్నోడు పెద్దోడే. ఎవరు మన పాతోడు? చెప్పండి, పేరు చెప్పండి, చెప్పాలి అందరూ. యేసయ్య ఏది ఎక్కాడు చెప్పండి అండి. అదే మనం. చెప్పండి, ఎవరు మనం? యేసయ్య ఏమి ఎక్కాడు? ఆ గాడిదలమే మనం గతంలో. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటికీ నీ కూడా కొన్ని విషయాల్లో ప్రవర్తిస్తున్నావా లేదా? గాడిద లెక్క. దేవుడు ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తున్నావా లేదా? ఇప్పటికీ మొరాయిస్తాం, ఆహా నేను మొండి అని అంటుంటాం. కానీ యేసయ్య అంటాడు, నేను ఎక్కుతాను ఆయన, నిన్ను దీవించాలనుకుంటున్నాను ఆయన. అమ్మా నేను నిన్ను దీవించాలనుకుంటున్నా, అట్లా నువ్వు మొండిగా ఉండమాక. కర్రలు ఇరుగుతాయి, లాస్ట్కి కాళ్ళు కూడా ఇరుగుతాయి. ఆమేన్. ఫస్ట్ కర్ర ఇరిగి కొడతాడు, అప్పటికి మాట వినకపోతే కాళ్ళు ఎరగొడతాడు. అప్పుడు వినాలా వద్దా? హల్లెలూయా. కాబట్టి ప్రభు ఎందుకు గాడిదని ఎంచుకున్నాడు అని అంటే, ఆ గాడిదలో ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయో అన్ని గుణలక్షణాలు మనలో ఉన్నాయి. ఆమేన్. ఆ లక్షణాలు ఉన్న మనిషిని ప్రభు గాడిదతో పోల్చి ఆ స్వభావం గల వ్యక్తుల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. నాకు జంతువులు కాదు, పక్షులు కాదు వాహనాలు, కానీ నాకు మీరే నా వాహనాలు. ఆమేన్. మీ ద్వారానే నా పరిశుద్ధత, నా నీతి, నా గొప్పతనం, నా దైవత్వం నేను ప్రకటింపచేస్తే ఈ లోకానికి. నేను ఎంత శక్తిమంతుడునో, ఎంత పరిశుద్ధుడునో నేను ఈ లోకానికి నేను ప్రకటింపచేస్తాను. ఒక ఆమె దేవుడు నమ్మకం చాలా గయాలి. ఎప్పుడైతే ప్రభు